హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ శ్రీనివాసు, జోగ్రఫీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం ద్వీపకల్ప పీఠభూమి అంటే భారతదేశంలో ద్వీపకల్ప పీఠభూమి ఎలా ఉంది అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే, ద్వీపకల్ప పీఠభూమి అనేది తీసుకుంటే వాస్తవంగా ఇది ఏ కాలం లోపల ఏర్పడింది అంటే ప్రీ కేంబ్రియన్ కాలం లోపల మాత్రమే ఏర్పడింది. ఇలా ఏర్పడినటువంటి ఈ యొక్క ద్వీపకల్ప పీఠభూమిలో దేని ద్వారా ఏర్పడిందంటే అగ్నిశిల ప్లస్ రూపాంతర శిల ద్వారా మాత్రమే ఏర్పడింది. ఇలా ఏర్పడిన ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఇది వాస్తవంగా సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉందంటే 600 నుంచి 900 మీటర్ల ఎత్తును కలిగి ఉంటుంది. అదే కాకుండా ఈ ద్వీపకల్ప పీఠభూమిలో ఇది ఇండియాలోనే అతి పురాతన నైసర్గిక భాగం చెప్పచ్చు. అయితే ఆ రకంగా ఉన్నటువంటి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో దీని విస్తీర్ణం ఎంత ఉందంటే 16 లక్షల చదరపు కిలోమీటర్ మాత్రమే కలిగి ఉంటుంది. ఈ రకంగా ఉన్నటువంటి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో భారతదేశంలోనే ద బిగ్గెస్ట్ ఆర్ లార్జెస్ట్ ఫిజికల్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పవచ్చు. ఇక్కడ ఈ రకంగా ఉన్నటువంటి ఈ ద్వీపకల్ప పీఠం మనం తీసుకుంటే ఇది ఏ ఆకారం కదంటే త్రిభుజాకారం. తిప్పేసినటువంటి ఒక త్రిభుజం ఎట్లా ఉంటుందో ఆ త్రిభుజ ఆకారం లోపల మాత్రమే కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ ద షేప్ ఆఫ్ పెనిన్సులా ప్లాట్యూ. ఓకేనా.